ఆంధ్రప్రదేశ్లో వర్షాలు కొనసాగుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఉత్తర తమిళనాడు దక్షిణ కోస్తాలో తీరాల వెంబడి కేంద్రీకృతమై ఉందని ఐఎండీ తెలిపింది. ఈ ప్రభావంతో ఇవాళ గురువారంలో అక్కడక్కడ భారీ వర్షాలు, మిగిలిన చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. నేడు బాపట్ల, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని చెబుతున్నారు. గుంటూరు, అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఐఎండీ రోనంకి కుర్మనాథ్ తెలిపారు. వర్షాల అలర్ట్తో వరి కోతలు, ఇతర వ్యవసాయ పనుల్లో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రైతులు పంట పొలాల్లో నిలిచిన అదనపు నీటిని బయటకు పోయేలా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. పండించిన ధాన్యాన్ని సురక్షిత ప్రదేశాల్లో ఉంచాలని, ఉద్యానవన పంట మొక్కలు, చెట్లు పడిపోకుండా సపోర్టు అందించాలని కోరారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ లో వర్షాలు పరంపర కొనసాగుతుందనే చెప్పుకోవాలి. గత 7-8 సంవత్సరాలుగా ఎన్నడూ కురియని వర్షాలు ఆంధ్రప్రదేశ్ లో ఈ సంవత్సరం పడుతున్నాయంటే ఎటువంటి సందేహం లేదు. ఇప్పటికే పలు సందర్భాల్లో భారీ వర్షాలు పడటంతో ఒక పక్క బుడమేరు, విజయవాడలో బుడమేరు పొంగి విజయవాడ మొత్తం మునిగిన పరిస్థితి, అలాగనే అనంతపురంలో కృష్ణానది పొంగి అక్కడ మునిగిన పరిస్థితి ఉంది. మొత్తంగా చూసుకుంటే ఈస్ట్ వెస్ట్ గోదావరి, విశాఖపట్నంతో పాటు ప్రతి ఒక్క నది కూడా పొంగి పొలటంతో పలు రకాల కాలనీలు గాని, పలు రకాల ఇళ్లు గాని ఇటు మునిగిన పరిస్థితి ఉంది. అయితే మరలా పడుతున్న భారీ వర్షాలతో ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా అతలాకుతలం అవుతుంది. పంటలు కూడా పాడైపోతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే ఆకాశాన్ని అంటిన కూరగాయల ధరలు చూసి ప్రతి ఒక్క రైతు గాని, అలాగే ప్రతి ఒక్క మధ్యతరగతి మధ్యతరగతి కుటుంబీడు కానీ నడ్డి విరుగుతున్న పరిస్థితి తెలిసిందే. ఈ నేపథ్యంలో మరొకసారి భారీ వర్షాలుండటంతో ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా అతలాకుతలం అయిపోతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే భారీ వర్షాలతో ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా పేద మధ్యతరగతి కుటుంబాల మొత్తం కూడా కుదేలైపోయిన పరిస్థితి ఉంది. నేడు మరలా భారీ వర్షాలని సూచించడంతో రైతులు ఒకసారిగా దిగాలు చెందుతున్న పరిస్థితి ఉంది. మొత్తంగా చూసుకుంటే బంగాళాఖాతంలో మరొకసారి అల్పపీడనం ఏర్పడటంతో ఆంధ్రప్రదేశ్ కి మరొకసారి భారీ వర్ష సూచన వచ్చింది. కొన్ని జిల్లాలలో తేలికపాటి వర్షాలు పడుతున్నా మరికొన్ని జిల్లాలకైతే భారీ వర్ష సూచన అయితే ఐఎండీ హెచ్చరించింది. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ వాతావరణ శాఖ ఎండీ కుర్మయ్య తెలిపిన వివరాల ప్రకారం అయితే ఆంధ్రప్రదేశ్ లో మరికొద్ది సేపట్లో భారీ వర్షాలు, కొన్ని జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కూడా పడతాయని, ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తతో ఉండాలని కుర్మయ్య సూచించిన పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా తమిళనాడు, ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తాల తీరాల వెంబడి కేంద్రీకృతమైన వాతావరణ ఏర్పడిన అల్పపీడనం వల్ల వర్ష ప్రభావంతో భారీ వర్షాలు పడతాయని కూడా తెలిపారు. అలాగే భారత వాతావరణ విభాగం తెలిపిన వివరాల ప్రకారం కూడా ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తాలో తీరాల వెంబడి కేంద్రీకృతమై ఉందని కూడా ఈ ప్రభావంతో ఇవాళ రేపు అక్కడక్కడ భారీ వర్షాలు, మిగిలిన చోట తేలిక మోస్తారుపాటి వర్షాలు పడతాయని కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తూ తెలిపారు. నేడు బాపట్ల, ప్రకాశం, పొట్టి శ్రీరాములు, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని చెప్తా ఉన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు, అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు కూడా కురిసే అవకాశాలు ఉన్నాయని తెలుపుతా ఉన్నారు. తేలికపాటి వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని తెలుపుతా ఉన్నారు. అలాగే ఏదైతే ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోనంకి కుర్మనాథ్ తెలిపిన వివరాల ప్రకారం వర్షాల అలర్ట్ తో వరి కోతలు గాని, ఇతర వ్యవసాయ పనుల్లో గాని రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అలాగే రైతుల పంట పొలాల్లో నిలిచిన అదనపు నీటిని బయటకు పోయేలాగా ఏర్పాట్లు చేసుకోవాలని కూడా సూచించిన పరిస్థితి ఉంది. ధాన్యాన్ని సురక్షిత ప్రదేశాలలో ఉంచాలని కూడా, ఉద్యానవన పంట మొక్కలు, చెట్లు పడిపోకుండా కూడా సపోర్ట్ అందించాలని ప్రభుత్వానికి సూచించిన పరిస్థితి ఉంది. మొత్తంగా ప్రజలైతే అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ప్రకాశం జిల్లాలో మంగళవారం వాతావరణం అంతా కూడా మారిపోయిన పరిస్థితి ఉంది. వర్షాలు కూడా మోస్తరుగా కురిసిన పరిస్థితి అయితే ఉంది. తూర్పు ప్రాంతంలో ఒక మోస్తారు వాన పడిన నేపథ్యంలో
జరుగుమల్లి మండలంలో 16.4 మిల్లీమీటర్లు, సింగరాయకొండలో 16.0 మిల్లీమీటర్లు, ఒంగోలులో 12.8 మిల్లీమీటర్లు, కొత్తపట్నంలో 10 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అలాగే ఒంగోలు, కొండేపి, సంతనూతలపాడు ఆ నియోజకవర్గాల్లో పలు మండలాల్లో తేలికపాటి వర్షం పడింది. మరో 2 రోజుల పాటు జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం కూడా ఉన్నట్లు ఆ కురమనాథ్ ఇప్పటికే వెల్లడించిన పరిస్థితి అయింది. అయితే ముఖ్యంగా ఏదైతే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల్లో వర్షాలు ఆ రైతుల్ని భయపెడుతున్నాయటంలో ఎటువంటి సందేహం లేదు. రోడ్ల పక్కన పూర్తి స్థాయిలో ఇప్పటికే చేతికొచ్చిన పంటని కోత కోసి ధాన్యం ఆరబెట్టుకుంటున్నారు రైతులు. అయితే రైతులు తుఫాను ప్రభావంతో ఆందోళన చెందుతా ఉన్నారు. కొంత ఆ నష్టమైన తప్పిన పరిస్థితుల్లో ధాన్యం బయట వ్యక్తులకు అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తుంది అంటున్నారు. కొందరు అవకాశం ఉన్న మేరకు ధాన్యం అమ్మేగా మరికొంత ధాన్యం రోడ్లపైనే ఆ గుట్టలుగా ఉంచిన పరిస్థితి అయితే ఉంది. చిన్న వర్షానికి రైతులు ఆ బరకాలు తీసుకొని కళ్ళాల దగ్గరికి వెళ్తున్నారు. వర్షం పెద్దది కాకపోవడంతో ఆ ఊపిరి పీల్చుతున్నారంటలో కూడా ఎటువంటి సందేహం లేదు. కానీ ఆరబోసిన ధాన్యంపై బరకాలు కప్పుకునేలోగే ఆ కొంత మేరకు ధాన్యం తడిచిపోయిన పరిస్థితి ఉంది. వర్షం వెళ్చిన తర్వాత మళ్ళా ధాన్యం ఎండబెట్టుకున్న పరిస్థితి ఉంది. మంగళవారం ఉదయం నుంచి కూడా మబ్బులు మేఘాలతో వాతావరణం కనిపించి ఆ గంట పాటు కురిసిన భారీ వర్షానికి పల్లపు ప్రాంతాలు, మెయిన్ రోడ్లు మొత్తం కూడా నోట మునిగాయి. అయితే ఆ ఖరీఫ్ పంటలు చేతికి అందే సమయం కావడంతో ఈ వర్షాలతో పంటలకు ఆ నష్టం వాటిల్లుతుందని రైతులైతే ఆందోళన చెందుతా ఉన్నారు. ఈ ఏడాది వర్ష అల్పపీడనాలతో విస్తారంగా వర్షాలు పడుతున్న నేపథ్యంలో రాయలసీమ జిల్లాల్లో మినహా కోస్తా జిల్లాల్లో సగటు కంటే అధిక వర్షపాతం నమోదైంది. అయితే మొత్తానికి ఏదైతే ఈ ఖరీఫ్ పంటకు సంబంధించి ప్రధానంగా పంటలు చేతికొచ్చే సమయంలో ఈ భారీ వర్ష సూచన మాత్రం రైతులను గుండెలు గుబేలుమంటున్నాయి. రైతుల యొక్క ఆందోళన అయితే అంతా ఇంత కాదు. మొత్తంగా ఆ ఖరీఫ్ పంట కోసి చేతికొచ్చి ఆ పంట అమ్ముకునే లోపే వర్షాలు పడటం పట్ల రైతులైతే ఆందోళన చెందుతున్న పరిస్థితి అయితే ఉంది సందీప్.